అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 25 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ సర్వే చేస్తూ ముందుకెళ్తుంది. నిజంగా వాళ్ళు చూసుకున్నట్లయితే సర్టెన్ శాంపిల్స్ తీసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంటు పరిధిలోనూ వాళ్ళు ప్రజలతో మమైకమవుతూ సర్వే చేస్తున్నారు. దానికి సంబంధించే 25 లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మొన్న అంటే 15వ తారీఖు ఫిబ్రవరి నుంచి 29 ఫిబ్రవరి అంటే 15 టు 29th ఫిబ్రవరి లోపు ఈ మధ్యకాలంలో ప్రజల అభిప్రాయాల్ని ఆంధ్రప్రదేశ్లో సేకరించింది. వాళ్ళ అభిప్రాయాలను బట్టి మొత్తం ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఎవరు గెలవబోతున్నారు, అదేవిధంగా ఆ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఏ పార్టీ అక్కడ గెలవబోతుంది అనేది మనకి తెలియచేశారు. వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలా సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకుముందు కూడా ఈ సర్వే గురించి నేను చెప్పాను. వాళ్ళు లేటెస్ట్ ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్లమెంటు స్థానం ఎవరు గెలవబోతున్నారు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని ఏ ఏ పార్టీలు గెలవబోతున్నాయి అనేది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29th వరకు వాళ్ళు చేసిన సర్వే వివరాలు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి సంబంధించి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జరిపిన ఈ యొక్క సర్వే వివరాలను మనం చూద్దాం. చూస్తే శ్రీకాకుళం లోక్సభ స్థానంలో ఎవరు గెలవబోతారు, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు అక్కడ ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం అండ్ నరసన్నపేట. వీటికి సంబంధించి మనం చూసినట్లయితే శ్రీకాకుళం జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీకాకుళం నుంచి టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇచ్చాపురం కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది అని చెప్తున్నారు. టెక్కలి కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. దాంతోపాటు పలాస మాత్రం ఇక్కడ పలాస మాత్రం వైఎస్ఆర్ సిపి ఇక్కడి నుంచి గెలవబోతుంది అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు పాతపట్నం ఏదైతే ఉందో పాతపట్నం కూడా టీడీపీఏ గెలవబోతుంది. దాంతోపాటుగా ఆముదాల వలస కూడా టీడీపీ గెలవబోతుంది. దాని తర్వాత శ్రీకాకుళం కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే మరొక అసెంబ్లీ స్థానం నరసన్నపేటలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29 వరకు వాళ్ళు చేసిన సర్వే వివరాలు. శ్రీకాకుళం లోక్సభ టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. మిగతా 7 స్థానాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు, దీంట్లో 1, 2, 3, 4, 5 మొత్తం శ్రీకాకుళంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలలో 5 టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. పలాస ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు నరసన్నపేటలో మాత్రం హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంట్లో ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీకి 54% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు వైఎస్ఆర్ సిపి మనం చూసినట్లయితే 42% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్ షేర్, బీజేపీకి 1% ఓట్ షేర్, అదేవిధంగా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా చూసినట్టయితే శ్రీకాకుళానికి సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి 29 వరకు చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మనం మరొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం. విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబంధించి పార్లమెంటు స్థానంతో పాటు విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో ఎవరెవరు గెలుస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే విజయనగరం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. దాంతోపాటు హెచ్చర్ల ఏదైతే ఉందో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తోంది.
ఆ, అని చెప్తున్నారు. దాని తర్వాత రాజాం ఏదైతే ఉందో ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి కొండ్రు మురళీమోహన్ ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది. బట్ ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఈ పరిధిలో ఫిబ్రవరి 15 నుంచి 19 చేసిన సర్వేలు మాత్రం ఇది కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు బొబ్బిలి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు, టీడీపీ అండ్ జనసేన. అదేవిధంగా చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ మంత్రిగా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో అంతమంది సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయవచ్చు అని తెలుస్తుంది. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. గజపతి నగరం కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నెల్లిమర్ల జనసేన పార్టీకి ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నుంచి మాధవి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇది మాత్రం జనసేన పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తున్నారు. ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి హోరాహోరీ తప్పదు నెల్లిమర్లలో అని చెప్తున్నారు. విజయనగరం మనం చూసినట్టయితే టీడీపీ గెలిచే అవకాశం ఉంది. టోటల్గా విజయనగరానికి సంబంధించి ఇది పరిస్థితి. విజయనగరం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ జనసేన గెలుచుకుంటుంది. దాని తర్వాత ఎచ్చెర్ల, బొబ్బిలి, దాంతోపాటు విజయనగరం 3 స్థానాలు ఏదైతే ఉన్నాయో టీడీపీ జనసేన గెలుచుకోబోతుంది. రాజాం అండ్ నెల్లిమర్ల కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పదని చెప్తుంది. అంటే మొత్తం 7లో 3 టీడీపీ అండ్ జనసేన, దాంతోపాటుగా 2 కీన్ కంటెస్ట్ హోరాహోరీలు, దాంతోపాటు చీపురుపల్లి అండ్ గజపతి నగరం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక్కడ ఈ 2 స్థానాలని అని చెప్పొచ్చు. నిజంగా విజయనగరం చూస్తే కొంచెం టిపికల్గానే కనిపిస్తుంది మనకి. టోటల్గా విజయనగరం పార్లమెంటు టీడీపీ అండ్ జనసేన గెలుచుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి హోరాహోరీలు తప్పని పరిస్థితి. అంటే మొత్తం 7లో 3 టీడీపీ గెలుస్తుంది. దాంతోపాటు 2 వైఎస్ఆర్సీపీ, 2 కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఓట్ షేర్ కూడా వాళ్ళు చూసుకున్నట్టయితే 51% ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేన, 44% ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూస్తే మనకి 3% ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అదేవిధంగా బీజేపీకి 1% అండ్ అదర్స్ 1%. టోటల్గా చూస్తే విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం. ఇంకొక పార్లమెంటు స్థానం అరకు పార్లమెంటు స్థానంలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనేది కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేకి సంబంధించి ఒకసారి చూద్దాం. అరకు అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగానే చెప్పుకోవచ్చు. అరకు పార్లమెంట్ స్థానం అవ్వచ్చు, అసెంబ్లీ స్థానాలు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ పార్టీకి బలం ఉంది అని చెప్తున్నారు. అరకు లోక్సభ డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. కురుపాం ఇది ఎస్టీ నియోజకవర్గం, ప్రత్యర్థి ఎవరైనా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పార్వతీపురం ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రత్యర్థులు ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అరకులోయ ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పాడేరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కంటెస్ట్ హోరాహోరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రంపచోడవరం ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే అరకు పార్లమెంటు స్థానం నుంచి అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి గట్టి హోల్డ్ ఉందని చెప్పొచ్చు. అరకు లోక్సభ స్థానంతో పాటుగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం ఈ 5 ఏదైతే ఉన్నాయో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గెలుస్తుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ, 1 గెలుస్తుంది టీడీపీ అండ్ జనసేన, అది అరకులోయ ఎస్టీ. పాడేరు మాత్రం కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. టోటల్గా మనం ఓట్ షేర్లు కూడా ఒకసారి చూస్తే టీడీపీ అండ్ జనసేన 43% ఓట్ షేర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ 52% ఓట్ షేర్, కాంగ్రెస్ పార్టీ 3% ఓట్ షేర్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1%, అదర్స్ 1%. టోటల్గా చూస్తే అరకు లోక్సభతో పాటుగా 5 స్థానాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకే ఒక్క స్థానం టీడీపీ అండ్ జనసేన, 1 కీన్ కంటెస్ట్. నెక్స్ట్ పార్లమెంటు స్థానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం.
నెక్స్ట్ పార్లమెంటు స్థానం మనం చూస్తే విశాఖపట్నం. విశాఖపట్నం ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధానిగా చేయబోతున్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎప్పటి నుంచో. నెక్స్ట్ నేను అక్కడే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే నేను పరిపాలిస్తానని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ హోల్డ్ ఏమీ ఉండదు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ సినారియో, అమరావతి ఏదైతే తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధానిగా వాళ్ళు 2019లో అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళారు. బట్ అమరావతి రాజధానితో పాటుగా చుట్టుపక్కల గ్రామాలు గుంటూరు జిల్లాలో కూడా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితి. టీడీపీకి రావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడి నుంచే మేము విశాఖపట్నాన్ని మేము రాజధానిగా చేస్తున్నాము, ఇక్కడి నుంచే మేము ముందుకెళ్తామని చెప్పిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ ఇక్కడ చూస్తే మొత్తం చూస్తే క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అండ్ జనసేన, శృంగవరపుకోట టీడీపీ అండ్ జనసేన, భీమ్లీ టీడీపీ అండ్ జనసేన, విశాఖపట్నం తూర్పు టీడీపీ అండ్ జనసేన, విశాఖపట్నం దక్షిణం టీడీపీ అండ్ జనసేన, ఉత్తరం విశాఖపట్నం ఉత్తరం టీడీపీ అండ్ జనసేన, గాజువాక పశ్చిమం టీడీపీ అండ్ జనసేన, మొత్తం ఇప్పుడు గాజువాక టీడీపీ అండ్ జనసేన. టోటల్గా విశాఖపట్నం క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదని చెప్తున్నారు. ఇది పరిస్థితి. మొత్తం ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఓట్ షేర్కి సంబంధించి 54% టీడీపీ అండ్ జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఉంది. 3% ఇక్కడ కాంగ్రెస్కి ఉంటుంది, 2% బీజేపీకి ఉంటుంది, ఇతరులు 1%. టోటల్గా చూస్తే అరకులో ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తాయి. అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇక్కడ మాత్రం టీడీపీకి హోల్డ్ ఉందని చెప్పొచ్చు. అది టోటల్గా విశాఖపట్నం టీడీపీ అండ్ జనసేనకి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను మాట్లాడుతుంది టీడీపీ అండ్ జనసేనకి సంబంధించి బీజేపీ పొత్తులోకి రాకముందు నేను మాట్లాడుతున్న సర్వే ఇది. అంతకుముందు వాళ్ళు లేనప్పుడు చేసిన సర్వే. వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ అనకాపల్లి. మనం ఒకసారి చూస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నియోజకవర్గం లోక్సభకు సంబంధించి అవ్వచ్చు, దాంతోపాటు ఆ యొక్క శాసనసభ నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. దానికి సంబంధించి అనకాపల్లి పార్లమెంటు స్థానం టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుంది. దాంతోపాటు చోడవరం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. మాడుగుల మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. అనకాపల్లి టీడీపీ అండ్ జనసేన. నెక్స్ట్ పెందుర్తి టీడీపీ అండ్ జనసేన, యలమంచిలి టీడీపీ అండ్ జనసేన, పాయకరావుపేట కీన్ కంటెస్ట్. పాయకరావుపేట నుంచి ఎవరైతే మనం చూసినట్టయితే వంగలపూడి అనిత ఉన్నారు, ఆవిడ పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. బట్ ఇక్కడ చూస్తే అది మాత్రం కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. నర్సీపట్నం డెఫినెట్లీ టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. ఇక్కడ కూడా చూస్తే అనకాపల్లి మాత్రం టీడీపీకి హోల్డ్ ఉందని చెప్పొచ్చు. ఒక్కసారి మనం చూసినట్టయితే అనకాపల్లి లోక్సభ స్థానంతో పాటు చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, నర్సీపట్నం మొత్తం 5 స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటే మాడుగులు ఒకటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక్కడ అనకాపల్లిలో. దాంతో పాటుగా పాయకారావుపేట కీన్ కంటెస్ట్గా ఉండబోతుంది. టోటల్గా పార్లమెంటు స్థానంతో పాటు 5 అసెంబ్లీ స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుండగా ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి కీన్ కంటెస్ట్. ఓట్ షేర్ కూడా మనం ఒకసారి చూస్తే ఇక్కడ 53% ఓట్ షేర్ టీడీపీకి, 42% వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ 3%, బీజేపీ 1%, అదర్స్ 1%. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీకి అనకాపల్లి పార్లమెంటు స్థానంలో కూడా టీడీపీ డామినేట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీని అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మరొక పార్లమెంట్ నియోజకవర్గం, దాంట్లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే కాకినాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ విజయం సాధించబోతోంది అని తెలుస్తోంది. దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. పత్తిపాడు ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. హోరాహోరీ తప్పని పరిస్థితి. పిఠాపురం టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముద్రగడ పద్మనాభం ఇక్కడ బరిలో దిగొచ్చున అని ఒక టాక్ వినిపిస్తుంది. చూడాలి, ఈ ఇద్దరు వస్తే మాత్రం
వారు వన్ సైడ్ మాత్రం కాదు, చాలా టఫ్ పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు కాకినాడ రూరల్ టీడీపీ అండ్ జనసేన, పెద్దాపురం టీడీపీ అండ్ జనసేన, కాకినాడ సిటీ టీడీపీ అండ్ జనసేన, జగ్గంపేట టీడీపీ అండ్ జనసేన. టోటల్గా చూస్తే కాకినాడ పార్లమెంటుతో పాటుగా 7 స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటే ఒకే ఒక స్థానాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అదే తుని. ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, మిగతా అంటే టీడీపీ అండ్ జనసేనకి వెళ్తుంది. లోక్సభ కాకినాడ లోక్సభ స్థానంతో కలుపుకొని టోటల్గా మనం చూసినట్లయితే ఓట్ షేర్ కూడా ఒకసారి చూద్దాం. ఓట్ షేర్కి సంబంధించి 52% టీడీపీ, 42% వైఎస్ఆర్సీపీ, దాంతోపాటుగా 3% కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు 2% బీజేపీ అండ్ 1% అదర్స్. కాకినాడ కూడా టోటల్గా టీడీపీ అండ్ జనసేనకి హోల్డ్ ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే చూసినట్టయితే పరిస్థితి ఇది. ఒకే ఒక్కటి వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది, అదే తుని. మిగతా అన్ని టీడీపీఏ. ఒకటి ప్రతిబడి మొత్తం కీన్ కంటెస్ట్ ఉంటుంది. దీని తర్వాత కాకినాడ తర్వాత వచ్చే పార్లమెంట్ స్థానం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. కాకినాడ తర్వాత మనం చూస్తే రాజమండ్రి పార్లమెంట్ స్థానంతో పాటు రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఆధిక్యం వస్తుందని మనం ఒకసారి చూస్తే రాజమండ్రి లోక్సభ స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఇక్కడ అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు రాజానగరం టీడీపీ గెలుస్తుంది. రాజమండ్రి సిటీ టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మాత్రం కీన్ కంటెస్ట్ తప్పదు, హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. నిడదవోలు ఎవరైతే ఉన్నారో టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీ అండ్ జనసేన గెలిచే అవకాశం ఉంటుంది. టోటల్గా మనం రాజమండ్రి చూసుకున్నట్లయితే రాజమండ్రి పార్లమెంటు స్థానంతో పాటుగా రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, దాంతోపాటు నిడదవోలు, గోపాలపురం ఎస్సీ ఐదు అసెంబ్లీ స్థానాలను టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుండా ఇక్కడ మాత్రం అనపర్తిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఓరాహోరీ తప్పని పరిస్థితి. టోటల్గా చూస్తే రాజమండ్రికి సంబంధించి కూడా మొత్తం టీడీపీ అండ్ జనసేన హవా కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ అండ్ జనసేన రూల్ చేయబోతున్నారు రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో. ఇక్కడ ఒక్కసారి మనం ఓట్ షేర్ కూడా చూద్దాం. ఓట్ షేర్ ఒకసారి చూస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 51% ఓట్ షేర్ వచ్చింది, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43%, అండ్ కాంగ్రెస్ పార్టీకి 3%, అండ్ బీజేపీకి 2%, అండ్ అదర్స్ 1%. టోటల్ గా చూస్తే ఓట్ షేర్ ఎట్లా ఉంది? రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ తన హవాని కొనసాగిస్తుంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెప్తుంది. దీని తరువాత పార్లమెంట్ స్థానం ఏంటి, అక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి మనం ఒకసారి చూద్దాం. మనం చూసినట్టయితే అమలాపురం పార్లమెంట్ స్థానం బేసిక్ గా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఈ రెండిట్లో కూడా టీడీపీ అండ్ జనసేన కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మనం అమలాపురం చూద్దాం. అమలాపురానికి సంబంధించి అమలాపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. రామచంద్రాపురం మొదటి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి ముమ్మడివరం టీడీపీ అండ్ జనసేన, అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది టీడీపీ అండ్ జనసేనే. రాజోలు ఎస్సీ టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. పి గన్నవరం ఎస్సీ టీడీపీ అండ్ జనసేన. ఇక్కడ మనం చూసినట్లయితే రాజోలు అనేది జనసేన పార్టీ ఇక్కడ 2019లో కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుస్తారు. పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచే ఎవరైతే మహాసేన రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. రాజేష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్లే గెలుస్తారని చెప్తుంది. కొత్తపేట ఎవరైతే ఉన్నారో టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. మండపేట కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. టోటల్ గా అమలాపురం లోక్సభ స్థానంతో పాటుగా రామచంద్రాపురం తప్ప మిగతా అన్ని స్థానాలను కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. ఒక్క రామచంద్రాపురంలోనే కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే అమలాపురం కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు మనం ఓట్ షేర్ని ఒకసారి చూద్దాం. ఓట్ షేర్కి సంబంధించి టీడీపీ అండ్ జనసేనకి 53% ఓట్ షేర్,
అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, అదేవిధంగా హస్తం గుర్తు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి 3% అండ్ బీజేపీకి 1%, అదర్స్ 2% ఇక్కడ వచ్చే అవకాశం ఉందినట్టు చెప్తున్నారు. అమలాపురంలో కూడా టీడీపీ అండ్ జనసేన హవా కొనసాగుద్ది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ మనం అమలాపురం తర్వాత వచ్చే పార్లమెంటు స్థానం ఏంటనేది ఒకసారి చూద్దాం. అమలాపురం తర్వాత చూస్తే నర్సాపూర్ పార్లమెంటు స్థానంలో కూడా టీడీపీ అండ్ జనసేన హవా కొనసాగుతుంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్తుంది. నర్సాపూర్ పార్లమెంటుతో పాటుగా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఎవరు గెలుస్తారో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి నర్సాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు అని తెలుస్తుంది. దాంతోపాటు ఆచంట టీడీపీ అండ్ జనసేన, పాలకొల్లు టీడీపీ అండ్ జనసేన, నరసాపురం టీడీపీ అండ్ జనసేన, భీమవరం టీడీపీ అండ్ జనసేన, ఉండి టీడీపీ అండ్ జనసేన, తణుకు టీడీపీ అండ్ జనసేన, తాడేపల్లి గూడెం టీడీపీ అండ్ జనసేన. టోటల్ గా నరసాపురం క్లీన్ స్వీప్. పార్లమెంటు పరిధితో పాటుగా పార్లమెంట్ స్థానంతో పాటుగా టోటల్ గా 7కు 7 అసెంబ్లీ స్థానాలు కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తోంది. ఇది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు వాళ్ళు చేసిన సర్వే. ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళు సర్వే చేస్తారు, సర్వే చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ మనం దీని తర్వాత వచ్చే పార్లమెంట్ స్థానం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అన్నట్టుగా కూడా ఈ సర్వే చెప్తుంది. ఏలూరు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది. దానిలో ఉన్నటువంటి మిగతా ఏదైతే స్థానాలు ఉంగుటూరు టీడీపీ అండ్ జనసేన, దెందులూరు ఇక్కడ టీడీపీ అండ్ జనసేన, దాంతోపాటు ఏలూరు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. హోరాహోరీ తప్పని పరిస్థితి ఏలూరులో మాత్రం. దాని తర్వాత పోలవరం టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. నూజివీడులో కూడా కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్తుంది. కైకలూరు టీడీపీ అండ్ జనసేన. టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్వే ఏలూరు పార్లమెంటు స్థానంతో పాటుగా ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి అండ్ కైకలూరు ఏదైతే ఉన్నాయో 5 స్థానాలని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుండగా ఏలూరు మరియు నూజివీడు ఈ 2 స్థానాల్లో మాత్రం హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తోంది. టోటల్గా మనం చూసుకుంటే ఏలూరులో కూడా ఆల్మోస్ట్ టీడీపీ అండ్ జనసేన పార్టీ డామినేట్ చేయబోతుంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు ఓట్ షేర్ ఒకసారి చూసుకుంటే ఓట్ షేర్ మనతో టీడీపీ అండ్ జనసేన పార్టీ 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43%, 2% కాంగ్రెస్ పార్టీ అండ్ 1% బీజేపీ పార్టీ, 1% అదర్స్. ఇది టోటల్గా ఏలూరులో మొత్తం ఏలూరు పార్లమెంటు స్థానంతో పాటు 5 స్థానాలు ఏదైతే ఉన్నాయో 5 స్థానాలని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు 2 స్థానాలు ఏలూరు అండ్ నూజివీడు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. ఏలూరు తర్వాత మనం మరొక పార్లమెంటు స్థానంలో ఈ 2 పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏలూరు తర్వాత మనం చూసుకున్నట్టయితే విజయవాడ చాలా హాట్ నియోజకవర్గం అన్నట్టు చెప్పొచ్చు. విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటుగా విజయవాడకు సంబంధించి విజయవాడలో ఉన్న ఈ యొక్క అసెంబ్లీలలో ఎవరు గెలబోతారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా తిరువూరు చూస్తే ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఎవరైతే అమరావతి ఉద్యమంలో పాల్గొన్న కులికిపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మనం చూస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే విజయవాడ పశ్చిమం టీడీపీ అండ్ జనసేన, విజయవాడ సెంట్రల్ టీడీపీ అండ్ జనసేన, విజయవాడ తూర్పు టీడీపీ అండ్ జనసేన, మైలవరం టీడీపీ అండ్ జనసేన, నందిగామ టీడీపీ అండ్ జనసేన, జగ్గయ్యపేట టీడీపీ అండ్ జనసేన. మనం టోటల్గా చూస్తే
విజయవాడకు సంబంధించి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు పార్లమెంటు స్థానం టీడీపీ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. దానిలో ఉన్నటువంటి 7 6 స్థానాలను టీడీపీ జనసేన పార్టీ గెలుచుకోబోతుండగా ఒకే ఒక్క స్థానం అదే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ పార్టీ నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. బట్ ఈ సర్వే ప్రకారం ఆయన ఓడిపోతున్నాడు అని చెప్తుంది. చూద్దాం. ఇప్పుడు వరకు అంటే ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరిగిన సర్వే మాత్రమే ఇది. దీని తర్వాత ఏది ఏమైనా జరగవచ్చు. దీని తర్వాత విజయవాడకి సంబంధించి పరిస్థితి ఇది. ఒకసారి మన పర్సంటేజ్లు కూడా చూద్దాం. ఓట్ పర్సంటేజ్ చూస్తే, ఓట్ షేర్ మనం చూస్తే 53% టీడీపీ అండ్ జనసేన, 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3% కాంగ్రెస్ పార్టీ, 1% బీజేపీ అండ్ 1% అదర్స్. టోటల్గా విజయవాడ పార్లమెంటు స్థానం యొక్క ముఖ చిత్రం ఇలా ఉండబోతుంది అని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెప్తుంది. చూద్దాం దీని తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ బలాబలాలు ఏంటో అనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూస్తే మచిలీపట్నం, విజయవాడ తర్వాత మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూస్తే మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతోంది. దాంతోపాటు మనం చూస్తే మచిలీపట్నంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఒకసారి చూస్తే గన్నవరం, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అండ్ జనసేన, గన్నవరం టీడీపీ అండ్ జనసేన, వైఎస్ఆర్సిపి ఇక్కడ గుడివాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. చాలా సర్వేలు మనం చూస్తే చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంతకుముందు మనం బిఫోర్ ఒక సర్వే చూసాము. ఆ సర్వేలో మాత్రం గుడివాడలో నాని ఓడిపోతారని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూస్తే మాత్రం పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గుడివాడలో నాని గెలవబోతున్నాడు అని చెప్తుంది. పెడన టీడీపీ అండ్ జనసేన, మచిలీపట్నం టీడీపీ అండ్ జనసేన, అవనిగడ్డ టీడీపీ అండ్ జనసేన, పెనమలూరు టీడీపీ అండ్ జనసేన, పామర్రు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. టోటల్ గా మచిలీపట్నంలో కూడా టీడీపీ అండ్ జనసేన హవా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. టోటల్ గా పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంటు స్థానంతో పాటుగా గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు మొత్తం 5 స్థానాలను ఇక్కడ టీడీపీ గెలుచుకోబోతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ గెలుచుకోబోతుంది. అదేవిధంగా పామర్రు మాత్రం కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో పరిస్థితి ఇది. ఇక్కడ ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్ కి సంబంధించి టీడీపీ అండ్ జనసేన 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43%, కాంగ్రెస్ కి 2, బీజేపీకి 1, ఇతరులు 1. టోటల్ గా పరిస్థితి మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటుగా 5 స్థానాలని ఇక్కడ టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతే ఒక గుడివాడను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పామర్రు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దీని తర్వాత మచిలీపట్నం తర్వాత మరొక పార్లమెంట్ స్థానంలో ఇతర పార్టీల ఈ యొక్క పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీని తర్వాత మనం చూస్తే గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం తర్వాత మనం చూడబోతున్న పార్లమెంట్ నియోజకవర్గం గుంటూరుకు సంబంధించి గుంటూరు యొక్క పార్లమెంటు స్థానంతో పాటుగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే గుంటూరు లోక్సభ స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ, ఆయన ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు మారుతున్నారే తప్ప ఎవరు పోటీ చేస్తారన్న క్లారిటీ కూడా లేదు. బట్ ఇక్కడ మాత్రం బయట టాక్ చూసినా, అదేవిధంగా గ్రౌండ్ రిపోర్ట్ చూసినా కానీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి గెలవబోతున్నాడు. దాంతోపాటు మనం చూస్తే తాటికొండ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ అండ్ జనసేన, మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలవబోతున్నాడు ఈసారి. దాని తర్వాత పన్నూరు నుంచి దూలిపల్లి నరేంద్ర గెలవబోతున్నాడు. తెనాలి నుంచి టీడీపీ అండ్ జనసేన ఎవరైతే నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నాడు. ఇక్కడ పత్తిపాటి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి టీడీపీ అండ్ జనసేన రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి ఆయన గెలవబోతున్నారు. గుంటూరు పశ్చిమం టీడీపీ అండ్ జనసేన, గుంటూరు తూర్పు టీడీపీ అండ్ జనసేన. టోటల్ గా మనం చూస్తే గుంటూరు మొత్తం పార్లమెంటు స్థానంతో సహా మొత్తం క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు. గుంటూరుకి సంబంధించి ఓట్ షేర్ చూస్తే టీడీపీ అండ్ జనసేన 53%, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42%, అండ్ కాంగ్రెస్ పార్టీకి 3%, బీజేపీకి 1%, అండ్ ఇతరులు 1%.
టోటల్గా మనం చూస్తే తూర్పు కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నియోజకవర్గాలు చూస్తే మనం చూసుకున్నట్లయితే మొత్తం టీడీపీ అండ్ జనసేన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ గుంటూరుకు సంబంధించి కూడా సేమ్ పరిస్థితి ఉంది. మొత్తం గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా టీడీపీ గెలవబోతుంది అని చెప్పి పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. గుంటూరు తర్వాత మనం ఏ పార్లమెంటు స్థానం యోగంలో ఎవరు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. గుంటూరు తర్వాత మనం చూస్తే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ హోల్డ్ చేయబోతుంది, ఏ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది అనేది మనం చూస్తే నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఇక్కడి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుందని చెప్తుంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయనే మళ్ళీ టీడీపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయనే గెలవబోతున్నారు నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా. దాంతోపాటు పెద్దకూరపాటికి సంబంధించి టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది అన్నట్లు చెప్తున్నారు. పెద్దకూరపాటికి సంబంధించి సీట్ల విషయానికి వస్తే అక్కడ చిన్న క్లాష్ నడుస్తుంది. ఎవరైతే ఉన్నారో కొమ్మలపాటి శ్రీధర్ వర్సెస్ భాష్యం ప్రవీణ్, వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ రాబోతుంది అనేది ఉత్కంఠ ఉంది. బట్ సీటు ఎవరిదైనా అక్కడ గెలుపు మాత్రం టీడీపీ అండ్ జనసేనదే. నెక్స్ట్ చిలకలూరుపేట టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. నరసరావుపేటలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సత్తెనపల్లి నుంచి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు, ఆయన ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు. వెనుకొండ నుంచి వైవి ఆంజనేయులు ఉన్నారు, ఆయన గెలవబోతున్నారు. గురజాల ఇక్కడ చూస్తే గురజాలలో కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. గురజాల నుంచి కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ఇంకా ఈ సీట్ అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేస్తే ఇక్కడి నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తాడా, లేకపోతే జంగా కృష్ణమూర్తి ఇక్కడి నుంచి పోటీ చేస్తాడా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఎవరు పోటీ చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ అక్కడ వాళ్ళకి సంబంధించి పోటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. మాచర్ల కూడా మనం చూస్తే కీన్ కంటెస్ట్. టోటల్గా మనం మొత్తం 7 నరసరావుపేటకి సంబంధించి కొంచెం మిక్స్డ్ టాక్ లాగా ఇది మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అండ్ జనసేన గెలిస్తే పెదకూరుపాడు, చిలకలూరుపేట అండ్ సత్తెనపల్లి, వెనుకొండ 4 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ 4 స్థానాలు టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుండగా మిగతా 3 స్థానాల్లో మనం చూస్తే నరసరావుపేట, గురజాల అండ్ మాచర్ల ఇవి చాలా గట్టి నియోజకవర్గాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎక్కువ హోల్డ్ ఉన్న పరిస్థితి. మాచర్లో మనం చూస్తే ఇక్కడ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, వరుసగా 4-5 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. ఆయనకి చాలా హోల్డ్ ఉన్న పరిస్థితి. అక్కడి నుంచి గెలవటం టీడీపీకి అసాధ్యం కాబట్టి అది హోరాహోరీ. గురజాల కూడా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ కాసు మహేష్ రెడ్డి కాకపోయినా ఇంకొక అభ్యర్థి ఎవరైనా వచ్చినా కానీ అది టైట్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొకటి. దాంతోపాటు నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయనకి ఇచ్చినా లేకపోతే ఇంకొకరికి ఎవరికి ఇచ్చినా అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా మనం చూస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 51%, 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3% కాంగ్రెస్, 1% బీజేపీ అండ్ 1% అదర్స్కి. టోటల్గా మనం చూస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంతో పాటుగా 4 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకోబోతుండగా 3 హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది అని చెప్తుంది. నరసరావుపేట తర్వాత మరొక పార్లమెంటు స్థానంకి వెళ్దాం. ఎవరు గెలబోతున్నారు మళ్ళీ అక్కడ చూద్దాం. మనం ఇక్కడ చూసినట్టయితే బాపట్ల కూడా చాలా ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం ఇక్కడ నుంచి ఎవరు గెలబోతున్నారు, బాపట్ల పార్లమెంటు స్థానంతో పాటు మిగతా ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. బాపట్ల టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడి నుంచి గెలబోతున్నట్టు చెప్తున్నారు. బాపట్లకు సంబంధించి ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ టీడీపీలోకి వచ్చారు, ఆవిడ పోటీ చేయబోతున్నారు అక్కడ ఎంపీగా అంటున్నారు. ఆయన కాకపోతే ప్రసాద్ అని ఇంకొక ఐఆర్ఎస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అండ్ జనసేన తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. బట్ ఎవరు పోటీ చేసినా గెలుపు మాత్రం టీడీపీ అండ్ జనసేనదే. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే వేమూరు టీడీపీ అండ్ జనసేన, రేపల్లె టీడీపీ అండ్ జనసేన,
బాపట్ల మనం చూస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది. పర్చూరు టీడీపీ అండ్ జనసేన, అద్దంకి టీడీపీ అండ్ జనసేన, చీరాల టీడీపీ అండ్ జనసేన, సంతనూతలపాడు మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్పొచ్చు. టోటల్ గా బాపట్ల చూస్తే బాపట్ల పార్లమెంటు టీడీపీ అండ్ జనసేన గెలిచినప్పటికీ వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల టోటల్ గా 5 నియోజకవర్గాలు బాపట్లలో టీడీపీ జనసేన గెలవబోతుంది. బాపట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సంతనూతలపాడు మాత్రం కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. టోటల్ గా మనం చూస్తే బాపట్ల కూడా టీడీపీ జనసేనకు హోల్డ్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్టయితే 52% టీడీపీ అండ్ జనసేన, 43% ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ, 3% హస్తం గుర్తు, 1% బీజేపీ ఉంటుంది, 1% అదర్స్ ఉన్నారు. టోటల్ గా మనం చూస్తే బాపట్లలో మాత్రం టీడీపీ అండ్ జనసేనది హోల్డ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటుగా 5 అసెంబ్లీ స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటే ఇక్కడ ఒకే ఒక స్థానం, అది బాపట్లని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. సంతనూతలపాడు మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది బాపట్ల పరిస్థితి. నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మనం తెలుసుకుందాం. దీని తర్వాత నియోజకవర్గం ఒంగోలుకి సంబంధించి కూడా ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత సినారియో కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు. ఒంగోలు పార్లమెంటు పరిధి, దాంతోపాటు ఆ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను మనం ఒకసారి చూస్తే ఒంగోలుకు సంబంధించి టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ నుంచి గెలవబోతుందని చెప్తున్నారు. ఎర్రగొండపాలెం మనం చూస్తే ఇక్కడ కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదు. ఎర్రగొండపాలెం హోరాహోరీ తప్పని పరిస్థితి. దర్శి టీడీపీ అండ్ జనసేన, ఒంగోలు టీడీపీ అండ్ జనసేన, కొండపి ఏదైతే ఉందో కొండపి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరకపురం టీడీపీ అండ్ జనసేన, గిద్దలూరు టీడీపీ అండ్ జనసేన, కనిగిరి టీడీపీ అండ్ జనసేన. ఒంగోలు పార్లమెంటు స్థానంతో పాటుగా 1, 2, 3, 4, 5 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుంది. అవే దర్శి, ఒంగోలు, మార్కపురం అండ్ గిద్దలూరు, కనిగిరి. దాంతో ఇదే విధంగా మొత్తం 5 స్థానాలని ఇక్కడ టీడీపీ జనసేన గెలుచుకుంటే కొండపి అనేది 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంతోపాటు ఎర్రగొండపాలెం మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. టోటల్గా ఒంగోలులో కూడా టీడీపీ జనసేన హవా కొనసాగుతుంది, అవే అక్కడ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. ఒకసారి మనం ఓట్ షేర్ కూడా చూద్దాం. ఓట్ షేర్కి సంబంధించి టీడీపీ జనసేన 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, 2% హస్తం గుర్తు, 1% బీజేపీ అండ్ 1% అదర్స్. టోటల్గా ఒంగోలు పరిస్థితి ఇది. ఒంగోలు తర్వాత మరొక స్థానం ఏదంటూ పార్లమెంట్ స్థానంలో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఒంగోలు తర్వాత మనం చూస్తే నెల్లూరుకి సంబంధించి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానంలో ఎవరెవరు గెలిపోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. నెల్లూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారు. దాంతోపాటు నెల్లూరులో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అని మనం చూస్తే కందుకూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దాంతోపాటు కావలి టీడీపీ అండ్ జనసేన, ఆత్మకూరు టీడీపీ అండ్ జనసేన, కోవూరు ఇక్కడ కీన్ కంటెస్ట్ అవుతుంది. నెల్లూరు సిటీ టీడీపీ అండ్ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ అండ్ జనసేన, ఉదయగిరి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ గా నెల్లూరు పరిస్థితి. కందుకూరు అండ్ ఉదయగిరి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. 1 మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది, అదే కోవూరు. అది పరిస్థితి. కావలి, ఆత్మకూర్, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ మొత్తం 4 స్థానాల పరిస్థితి. అది 4 స్థానాల్లో టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, 1 కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నెల్లూరులో కొంచెం డిఫరెంట్ సినారియో అయితే కనిపిస్తుంది. ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 52% టీడీపీ, 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2% హస్తం గుర్తు, 1% ఇక్కడ నుంచి బీజేపీ ఉంది, 1% అదర్స్ ఉన్నారు. టోటల్గా నెల్లూరు యొక్క ముఖ చిత్రం ఎలా ఉంది. నెల్లూరుకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ జనసేన గెలుచుకోబోతుండగా టోటల్ 7లో 4 స్థానాలని మాత్రం టీడీపీ జనసేన గెలుచుకుంటుంది, 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, 1 స్థానంలో కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నెల్లూరు తర్వాత మరొక పార్లమెంట్ స్థానంలో వివిధ పార్టీల యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
దాన్ని చూసిన తర్వాత తిరుపతికి సంబంధించి ఎవరు గెలబోతున్నారు, తిరుపతిలో పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే తిరుపతికి సంబంధించి ఒక డిఫరెంట్ సినారియో ఉంటుంది. తిరుపతి లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాని తర్వాత బై ఎలక్షన్స్లో కూడా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాంతోపాటు నియోజకవర్గాలు ఒకసారి చూస్తే సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సుల్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి మాత్రం టీడీపీ అండ్ జనసేన, శ్రీకాళహస్తి టీడీపీ అండ్ జనసేన, సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. టోటల్గా తిరుపతిలో చూస్తే మనం ఎక్కడో అరకు సంబంధించి సేమ్ సినారియో చూసాము. అరకు తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది తిరుపతిలో మనం చూస్తే తిరుపతి లోక్సభతో పాటుగా ఏకంగా 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. 2 స్థానాలు అది తిరుపతి అండ్ శ్రీకాళహస్తి, ఈ 2 మాత్రం టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటుంది. ఒకసారి మనం చూస్తే ఓట్ షేర్లు చూద్దాం. ఓట్ షేర్ 45% టీడీపీ అండ్ జనసేన, 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3% కాంగ్రెస్ పార్టీ, 1% బీజేపీ, 1% అదర్స్. టోటల్గా అరకు అండ్ ఇప్పుడు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హోల్డ్ ఉంది. పార్లమెంట్ స్థానంతో పాటు 5 స్థానాలను గెలుచుకోబోతుంది. తిరుపతి అండ్ శ్రీకాళహస్తిలో మాత్రమే జనసేన అండ్ టీడీపీ అభ్యర్థులు గెలుస్తారు. టోటల్గా తిరుపతి యొక్క పార్లమెంటు సినారియో ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకొక పార్లమెంట్ స్థానానికి వెళ్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంతోపాటు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి టీడీపీ అండ్ జనసేన. నగరి మనం చూస్తే ఇక్కడ నుంచి ఆర్కే రోజు ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్నారు, ఆవిడ ఇక్కడ ఓడిపోద్ది అన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ ఆవిడికి సీట్ ఇస్తే ఇస్తారో ఎవరో తెలియదు. ఇప్పుడు దాకా అయితే ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే సీట్ రాదని తెలుస్తుంది. కాబట్టి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మాత్రం పోయేదే. కాబట్టి గంగాధర నెల్లూరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ చంద్రగిరి గెలుస్తుంది. దాంతోపాటు గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చిత్తూరు చూస్తే కీన్ కంటెస్ట్ అవుతుంది. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పలమనేరు టీడీపీ గెలుస్తుంది. కుప్పం టీడీపీ అండ్ జనసేన గెలుస్తారు. కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అది 100% గెలిచే సీటే. చిత్తూరు లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు 3 నియోజకవర్గాలు 3 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 సీట్లు గెలుస్తుంది. దాంతోపాటు నగరి, పలమనేరు, కుప్పం ఏదైతే ఉన్నారో ఇక్కడ టీడీపీ 3 సీట్లు గెలుస్తుంది. ఇక్కడ చూస్తే చెరుసగం అన్నట్టు పనిచేసుకున్నారు. చిత్తూరు పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్. అదేందయ్యా అంటే చిత్తూరు అసెంబ్లీ స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ దీన్ని మనం చూసుకున్నట్టయితే ఓట్ షేర్ కూడా ఒకసారి చూస్తే టీడీపీకి ఇక్కడ చూస్తే ఓట్ షేర్ 45% మాత్రమే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 వస్తుంది. హస్తం గుర్తుకి 3, పువ్వు గుర్తుకి 1, ఇతరులు 1. టోటల్గా చిత్తూరు పరిస్థితి ఇది. చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మనం చూస్తే చంద్రగిరి, నెల్లూరు, గంగాధర నెల్లూరు, అదేవిధంగా పూతలపట్టు ఈ 3 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే నగరి 1, దాంతోపాటు పలమనేరు, కుప్పం ఈ 3 స్థానాలని టీడీపీ గెలుచుకుంటుంది. ఒకే ఒకటి అది కీన్ కంటెస్ట్, అదే చిత్తూరు. టోటల్గా చిత్తూరు పరిస్థితి. చిత్తూరు తర్వాత మరొక పార్లమెంట్ స్థానానికి సంబంధించింది మన విశేషాలు చూద్దాం. రాజంపేట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్లో ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాజంపేట లోక్సభతో పాటు రాజంపేట అక్కడ అసెంబ్లీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత కోడూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయచోటి ఇక్కడ నుంచి శ్రీకాంత్ రెడ్డి గెలుస్తాడు. తంబాళ్లపల్లె ఇక్కడ నుంచి
టీడీపీ జనసేన గెలబోతుంది. పీలేరు కూడా టీడీపీ జనసేన గెలబోతుంది. మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి పొంగనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే, దాంతోపాటు మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారు. టోటల్ చూస్తే మనం కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలుగా అలా చూసుకుంటూ వస్తే అరకు తర్వాత మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న ప్లేస్ రాజంపేట లోక్సభతో పాటుగా ఇక్కడ లోక్సభతో పాటుగా 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా టీడీపీ జనసేన మాత్రం 2 స్థానాలు, ఒకటి తంబాళపల్లె, పీలేరు 2 గెలుస్తారు. మిగతా 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్ ఒకసారి చూస్తే టీడీపీ జనసేన 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49%, హస్తం గుర్తు 4, పువ్వు గుర్తు 1, ఇతరులు 1. టోటల్గా రాజంపేట సినారియో ఇది. టోటల్గా రాజంపేట లోక్సభతో పాటుగా వాళ్ళు మొత్తం 5 స్థానాలను ఇక్కడి నుంచి వాళ్ళు గెలుచుకోబోతున్నారు. 2 స్థానాలని టీడీపీ జనసేన పార్టీ గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు. రాజంపేట తర్వాత మనం ఒకసారి చూస్తే మిగతా పార్లమెంట్ స్థానానికి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. కడప, మరొకసారి కడప వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సీపీ కంచుకోటలోకి మనం వచ్చాం. ఇక్కడ నుంచి చూస్తే నో డౌట్ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం క్లీన్ స్వీప్ జరిగే పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి అన్నట్టు చెప్తున్నారు. టోటల్గా కడప లోక్సభ స్థానం టీడీపీ అండ్ జనసేన, బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టోటల్గా కడప పార్లమెంటు స్థానంతో పాటు మొత్తం 7 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో టోటల్గా 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. దీంట్లో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్, టీడీపీ ఓట్ షేర్ 36%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడపలో 54% ఓట్ షేర్ వస్తుంది. చెయ్యి గుర్తు 8% వస్తుంది, పువ్వు గుర్తు 1, అదర్స్ 1. టోటల్గా చూస్తే కడప వైఎస్ఆర్సీపీ కంచుకోటే అని చెప్పొచ్చు 2024లో కూడా. కడప తర్వాత మనం వేరే పార్లమెంట్ స్థానానికి వెళ్దాము. ఆ పార్లమెంట్ స్థానంలో పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే కడప తర్వాత చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అని చెప్తారు. నంద్యాల కూడా ఇక్కడ వైసీపీకి చాలా ఎక్కువ హోల్డ్ ఉండే పరిస్థితి ఉంది. నంద్యాల లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచి గెలవబోతాడు అని చెప్తుంది. ఆళ్లగడ్డ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియారెడ్డి ఓడిపోతుంది. శ్రీశైలం టీడీపీ గెలుస్తుంది. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఇది ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటే. ప్రాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో గౌరీ చరితారెడ్డి ఇక్కడ నుంచి ఓడిపోతుంది. నంద్యాలకు సంబంధించి కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు బనగానపల్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డోన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్గా చూస్తే మరొక పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీని నిలబెట్టే నియోజకవర్గం నంద్యాలకు సంబంధించి నంద్యాలలోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఆళ్లగడ్డ దగ్గర నుంచి ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ప్రాణ్యం, బనగానపల్లి, డోన్ ఇవన్నీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొత్తం నెల్లూరులో ఒకే ఒక్క స్థానం టీడీపీ గెలుస్తుంది, అది శ్రీశైలం. నంద్యాల ఏదైతే పార్లమెంట్తో ఈ అసెంబ్లీ స్థానం మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉండే అవకాశం ఉంది. నిజంగా నంద్యాలకు చూస్తే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హోల్డ్ ఉన్న పరిస్థితి. ఓట్ షేర్ ఒకసారి చూస్తే టీడీపీ జనసేన 42%, 53% ఫ్యాను, చేయి గుర్తు 3, నెక్స్ట్ పువ్వు గుర్తు 1, అదర్స్ 1. టోటల్గా నంద్యాల పరిస్థితి ఇది. టోటల్గా నంద్యాల పార్లమెంటు స్థానంతో పాటు 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా 1 స్థానం టీడీపీ గెలుచుకోబోతుంది. 1 మాత్రం కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి. దీని తర్వాత మరొక నియోజకవర్గం చూద్దాం. మరొక పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇది చూస్తే కర్నూలులో కూడా ఇదంతా రాయలసీమ ఏరియా కాబట్టి ఇక్కడ కొంచెం వైఎస్ఆర్సీపీకి హోల్డ్ అనే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. మనం చూస్తే కర్నూలు లోక్సభ స్థానాన్ని నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. కర్నూలులో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి టీజీ వెంకటేష్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. పత్తికొండ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమ్మన్గూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంత్రాలయం మాత్రం టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. దాంతోపాటు ఆదోని టీడీపీ
ఆదోని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం సేమ్. కర్నూలు పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. 7లో 5 గెలుస్తాయి వాళ్ళు, 7లో 5 గెలుస్తారు. టోటల్గా కర్నూలు పరిస్థితి ఇది. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ, కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం, ఎమ్మెనుగూరు, ఆదోని, ఆలూరు ఈ మొత్తం 5 నియోజకవర్గాలని, అసెంబ్లీ నియోజకవర్గాలని వాళ్ళు గెలుచుకోబోతుండగా మంత్రాలయం మాత్రం టీడీపీ అని జనసేన గెలుచుకోబోతుంది. కర్నూలులో మాత్రం కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. దీంట్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఓట్ షేర్ చూస్తే టీడీపీకి 43%, ఫ్యాన్ 52, చేయి గుర్తు 3, చేయి గుర్తు 3% అండ్ ఓ గుర్తు 1% అండ్ అదర్స్ 1% అయ్యే పరిస్థితి. నిజంగా అరకులాగా లేకపోతే కడపలాగా కర్నూలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాన్ని తీసుకొచ్చి పెట్టే నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఇదని చెప్పొచ్చు. దీని తర్వాత ఏ పార్లమెంటు స్థానంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేది మనం ఒకసారి చూద్దాం. కర్నూలు తర్వాత మనం చూస్తే అనంతపూర్ పార్లమెంటు స్థానంలో, అనంతపూర్ పార్లమెంటు స్థానాన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ టీడీపీకి హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దివంగత పరిటాల రవి ఎవరైతే ఉన్నారో ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ టీడీపీ కంచుకోటగా అనంతపూర్ని తీసుకెళ్లారు. టీడీపీకి సంబంధించి ఎక్కువ మంది ఎవరైతే అభిమానించోళ్ళు ఎక్కువ ఉంటారో ఇక్కడి నుంచి అనంతపూర్ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది. రాయదుర్గంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఉరవకొండ టీడీపీ, గుంతకల్ టీడీపీ, తాడిపత్రి టీడీపీ, సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 2-3 సర్వేలు చేశారు. అప్పుడు కూడా ఇక్కడ సింగనమల మైనస్ ఉంటుంది టీడీపీకి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడిపత్రి కూడా టీడీపీ గెలుస్తుంది, కళ్యాణదుర్గం కూడా టీడీపీ గెలుస్తుంది. మొత్తం చూసినట్లయితే అనంతపూర్ టీడీపీ కంచుకోటగా చెప్పుకోవచ్చు. అనంతపూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. దాంతోపాటు 5 ఏదైతే ఉన్నాయో ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, అనంతపూర్ అండ్ కళ్యాణదుర్గం ఈ 5 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా ఒకే ఒక స్థానం ఏదైతే ఉందో సింగనమల, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. బట్ రాయదుర్గం మాత్రం క్లీన్ కంటెస్ట్ గా ఉంటది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెప్తుంది. అనంతపూర్ తర్వాత మనం మరొక పార్లమెంట్ స్థానంలో వాటి యొక్క పార్టీల బలాబలాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. టోటల్గా ఈ అనంతపూర్ తర్వాత మనం చూస్తే ఫైనల్ గా హిందూపూర్. పోయినసారి ఇక్కడ హిందూపూర్ 2019లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. బట్ ఇప్పుడు మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలవబోతున్నారని చెప్తుంది. రాప్తాడు టీడీపీ అండ్ జనసేన, రాప్తాడు నుంచి ఎవరైతే ఉన్నారో పరిటాల సతీమణి పరిటాల సునీత్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మడకసిర ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు పుట్టపర్తి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. పుట్టపర్తిలో హోరాహోరీ తప్పని పరిస్థితి. ధర్మవరం టీడీపీ, కదిరి టీడీపీ. టోటల్ గా చూస్తే హిందూపూర్ పార్లమెంట్ స్థానం టీడీపీ జనసేన పార్టీకి హోల్డ్ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. టీడీపీ అండ్ జనసేన హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రాప్తాడు, హిందూపూర్, పెనుగొండ, ధర్మవరం, కదిరి మొత్తం 5 స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటుండగా మడకసిర ఎస్సీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. పుట్టపర్తి మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉంటుంది. టోటల్ గా మనం చూస్తే ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేనకి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44%, చేయి గుర్తు 3%, పువ్వు గుర్తు 1%, నెక్స్ట్ అదర్స్ 1%. టోటల్ గా హిందూపూర్ సినారియో ఇది. టోటల్ గా మనం ఇప్పటి వరకు 25 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి ఏ పార్లమెంట్ ఎవరు గెలుస్తారు, దాంతోపాటు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది మొత్తం మనం చూసాం. ఇప్పుడు టోటల్ గా లెక్క ఒకసారి చూద్దాం, లెక్క సరిచేద్దాం. లెక్కని ఒకసారి చూస్తే ఇది పరిస్థితి. టోటల్ గా 25 పార్లమెంటులు, 175 అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూస్తే ఎక్స్పెక్టెడ్ సీట్ టీడీపీ అండ్ జనసేన పార్టీకి 18 ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 ఎంపీలు. కీన్ కంటెస్ట్లు ఉండవు. దాంతోపాటు
టీడీపీ జనసేనకి ఎమ్మెల్యేలు 104 మంది ఎమ్మెల్యేలు, 104 సీట్స్ వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 మాత్రమే అన్నట్టు చెప్తున్నారు. కీన్ కంటెస్ట్లు 22 ఉండే అవకాశం ఉంది. టోటల్గా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇస్తున్న అసెంబ్లీ యొక్క ఫలితాలు ఎలా చూస్తే 104 స్థానాలు టీడీపీకి, 49 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 22 స్థానాల్లో హోరాహోరీ తప్పని పరిస్థితి. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూస్తే మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేనకి 51, టోటల్గా స్టేట్ వైజ్గా చూస్తే 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.6%, కాంగ్రెస్ పార్టీకి 3.3%, బీజేపీకి 1.3%, ఇతరులు చూస్తే 1.4%. టోటల్గా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ తమ యొక్క సర్వేని, లేటెస్ట్ సర్వేని ఇచ్చింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ఈ సర్వేని మనం చూసాం. దాంట్లో మొత్తం ఇప్పటి వరకు బీజేపీ కూటమిలోకి రాకముందు వాళ్ళు చేసిన సర్వే, బీజేపీ కూటమిలోకి వచ్చాక ఓట్ షేర్ అవ్వచ్చు, సీట్లు కూడా పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే త్వరలోనే షెడ్యూల్ రాబోతుంది. ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు ఎవరు ఫుల్గా కూడా ప్రకటించిన పరిస్థితి. అభ్యర్థులు ఫుల్గా 175 నియోజకవర్గాల్లోనూ, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల్లోనూ అందరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బలాబలాలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే పర్సంటేజ్లు అవ్వచ్చు, లేకపోతే గెలుపుకు సంబంధించిన సీట్లు కూడా ఒక్క రోజులోనే మారే పరిస్థితి ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది, గంటలోనే మొత్తం మారిపోవచ్చు. చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు దాకా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన సర్వే వివరాలు ఎలా ఉన్నాయి, బీజేపీ రాకముందు వాళ్ళు ఇచ్చిన సర్వే, ఫిబ్రవరి ఎండింగ్ వరకు వాళ్ళు ఇచ్చిన సర్వే, దాని తర్వాత మార్చ్ ఉంది, తర్వాత ఈ మార్చ్ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి వీళ్ళు సర్వే చేస్తారు. ఈ యొక్క వివరాలు ఎలా ఉండబోతాయి, మళ్ళీ పార్టీలకి ఏమన్నా గడ్డు పరిస్థితి ఉంటుందా లేదా ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది.